ఈరోజు ఈస్టర్ అంటే ఏంటి? ఆయన తిరిగి లేచాడు. ఎక్కడి నుంచి తిరిగి లేచాడు? సమాధి నుండి తిరిగి లేచాడు. ఆమెన్. అలా తిరిగి లేచిన వాళ్ళు ఈ సృష్టిలో ఇంకెవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. అందుకే యేసు చాలును చాలును చాలునని ఆరాధించాం. మీకు ఒక విచిత్రమైన విషయం నేను ఏం చెప్తాను? నన్ను చెప్పండి. విచిత్రమైన విషయం. నేను విచిత్రమైన విషయం చెప్పనాను, కానీ ఇక్కడ ఇంకొకటి ఎవడో వచ్చి విచిత్రమైన విషయం చెప్పనా అని పక్క నుంచి వస్తుంది. నా మాటే ఆ ఎఫెక్ట్తో ఇంకోలాగా వినపడుతుంది. ఏంటి గువ్వు అని ఆపరా బాబు? ఏంటో తెలుసా ఆ విచిత్రమైన విషయం? ఈ ప్రపంచంలో మీరు ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా, ఒక యేసు ప్రభు మార్గంలో వెళ్ళేవాళ్ళు తప్ప, ముఖ్యంగా అనే పదాన్ని వినండి జాగ్రత్తగా, ముఖ్యంగా మన దేశంలో ఒక యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి తప్ప వేరే వాటిని నమ్మే వాళ్ళకి ఎవరికైనా నాకు వీళ్ళు చాలు అనే వాళ్ళని ఎవరినైనా చూసారా? దేవుడు అనేది మనుషుల్లో ఎక్కువ మంది దేవుడు అనే దాన్ని వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు, వెంబడిస్తారు, నమ్మేమంటారు కదా. నాకు వీళ్ళు చాలు అని చెప్పగలిగే ఒకే ఒక్క జనాంగం, ఒకే ఒక్క గుంపు యేసు ప్రభు మార్గంలో వెళ్ళే వాళ్ళు ఒక్కళ్ళే యేసు చాలు అని చెప్తారు. మిగిలిన వాళ్ళంతా ఏం చేస్తారు చెప్పండి? చర్చ్ కనపడింది అనుకోండి అనుకుంటారు, దర్గా కనపడింది అనుకోండి ఇంకేదో అంటారు, ఇంకేదో కనపడింది అనుకోండి, ఒకటా రెండా మూడా అంటే ఎవరో చాలు అనే పరిస్థితి ఈ భూమి మీద ముఖ్యంగా ఈ దేశంలో ఉందా? చెప్పండి. ఎందుకని? మనకే గనక తండ్రి అనే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, నేను నిన్ను నాన్న అన్నా, నిన్ను నాన్న అనుకోనా నేను అని మనం 10 మందిని అడగాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే నీ తండ్రి నీకు చాలిన వాడిగా ఉంటాడు. ఈ లోకంలో తండ్రి ఎవరో తెలియక నశించిపోతూ ఉన్నారు కనుక ఎక్కడ ఏది కనపడితే ఈయన తండ్రిగా ఉంటాడేమో, ఆయన తండ్రిగా ఉంటాడేమో, ఇక్కడేదో ఉంటుందేమో, అక్కడేదో ఉందేమో. ఇంకా నవ్వొచ్చే మాట ఏంటంటే ఏ పొట్లో ఏ పాము ఉందోలే, ఏదో ఒకటి మనకి అక్కడికి రాకపోతుందా అని రకరకాలుగా కష్టపడుతూ ఉంటారు. కానీ ఒక్క యేసు మార్గములో వెళ్ళే వాళ్ళు మాత్రమే నాకు ఆయన చాలు అని చెప్పగలం. మనం ఎవరైనా ఎక్కడైనా ఏదైనా కనపడగానే ఇది కూడా ఏమైనా ఉపయోగపడుతుందేమో అని అనుకుంటాం. మనం అనుకోం. ఎందుకంటే మన తండ్రి సజీవుడు, మరణమును గెలిచి తిరిగి లేచినవాడు, మనలో ఉన్నవాడు, మనతో ఉన్నవాడు, మనల్ని నడిపిస్తున్నవాడు. అది ఈ విచిత్రమైన విషయం. అయినా అలా బ్రతికేస్తూనే ఉంటారు సంవత్సరాలు. ఏంటంటే ఎవరిని నాకు ఈయన నా తండ్రి అనాలో తెలియకుండానే కాలం గడిపేస్తూ ఉంటారు, సమయం గడిచిపోతూ ఉంటుంది. జనరేషన్ టు జనరేషన్ అంటే తరతరాలుగా జరిగిపోతూ ఉంటుంది. ఏంటంటే ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని ఆధారం చేసుకోవాలి? ఎవరు? నా తండ్రి. కానీ మరణమును గెలిచి 3వ దినాన తిరిగి లేచి ఆ రోజుని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్న మనకైతే మన తండ్రి స్పష్టం, మన తండ్రి సజీవుడు అనేది వాస్తవం. మన తండ్రి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనలు ఆలకించి మన జీవితంలో సహాయం చేస్తున్నాడు అనేది వాస్తవం.
ఆయన తిరిగి రాబోతున్నాడు, ఆయనతో కూడా ఉండటానికి వెళ్ళటానికి అనేది నిజం. అదే కదా నిరీక్షణ. యేసుప్రభుని నమ్ముకున్న నిరీక్షణ ఏంటి? ఆరాధించేటప్పుడు ఏమని చెప్పాం? మరలా వచ్చి ఏం చేస్తాడు? కొనిపోతావు, మరలా వచ్చి తీసుకెళ్ళిపోతావు దేవా, చాలు, నువ్వు నాకు చాలు అని చెప్తున్నాం. కాబట్టి ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే యేసయ్య నాకు చాలు. ఎందుకంటే ఆరాధనకు ముందు కూడా ఒక పాట పాడారు చాలాసేపు. సమాధిని గెలిచినవాడు, సాతానుని గెలిచినవాడు, శత్రువుని గెలిచినవాడు, ఈ భూమి మీద ఉన్న సమస్త మీద అధికారము ఆయనదే. కాబట్టి ఆయన నీకు చాలినవాడు. ఈస్టర్ అని చెప్పి, ఈస్టర్ సండే అని చెప్పి ఈ స్థలానికి వచ్చావేమో, ఒక్కటి గ్రహించు. నువ్వు పండగని వచ్చి ఉండొచ్చు, ఆచారంగా వచ్చి ఉండొచ్చు, కానీ నీ జీవిత పరిస్థితులన్నిటికీ యేసు చాలినవాడు అనే మాటతో నువ్వు తిరిగి వెళ్ళు. ఒకవేళ నువ్వు ఎన్నడూ దానికి రానివాడిగా ఉన్నా, ఆయా సమయంలో ఆయా సందర్భాలలో నీ జీవితానికి ఎవరు అక్కరకు రానప్పుడు, ఆ రోజు నేను విన్నాను కదా యేసు చాలినవాడని, ఆయనను నేను వేడుకుంటానని చెప్పు. ఖచ్చితంగా ఆయన వేడుకుంటే, అయ్యా నువ్వు చాలినవాడివి అందరికీ, అన్నిటికీ, నా ఈ కష్టంలో నీ సహాయాన్ని కోరుకుంటున్నా, నువ్వు చాలినవాడివి కదయ్యా అంటే నీకు సహాయం చేస్తాడు. ఆయన సమాధిలో లేడు, లేక ఆయన ఎక్కడో లేడు. ఆయన నీతో నాతో పరిశుద్ధాత్ముడిగా ఉండటానికి, నీ హృదయంలోకి నువ్వు ఆహ్వానిస్తే నీలో నివసించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నేను ఆహ్వానించాను 35 సంవత్సరాల క్రితం, దేవా నువ్వు నాలో ఉండు అని. ఆయన నాలో ఉండి నన్ను 3.5 డెకేడ్స్గా నడిపిస్తున్నాడు. 35 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా అయ్యో ఈయన నాకు సరిపోలేదే అనే పరిస్థితి ఆయన రానివ్వల. కృంగిన సమయాల్లో కావచ్చు, శ్రమలలో కావచ్చు, అనారోగ్యాలలో కావచ్చు, భయంలో కావచ్చు, భీతి చెంది కృంగిన సమయంలో కావచ్చు, లేమిలో కావచ్చు, ఇరుకులో కావచ్చు, నిందలలో కావచ్చు, అవమానాల్లో కావచ్చు, అన్ని పరిస్థితులకు ఆయన చాలినవాడిగా నాకు రుజువుపరచబడిన వాడు నీకు కూడా చేయగలడు. నాలానే మీలో కూడా అనేక సంవత్సరాలుగా చాలిన దేవుడిగా రుజువుపరుచుకున్నవాడు ఈరోజు మనం ఆరాధించుకుంటున్న వ్యక్తి. అంతేకాని ఏదో అసలు కొన్ని విషయాలైతే ఆ వెళ్ళిన ప్రదేశం ఏంటో, ఎందుకు వెళ్ళారో, దానికి కారణం ఏంటో తెలియదు. ఈరోజు ఈస్టర్ అంటే కారణం ఏంటో ఇంచుమించుగా మానసిక స్థితి సరిగా లేకపోతే తప్ప అందరికీ తెలుసు. ఎందుకంటే నీకు చెప్పబడుతుంది ఏమనంటే యేసు ప్రభు సమాధి చేయబడి లేచిన రోజు ఈరోజు అని. నిన్నగాక మొన్నటి దినాన్ని ఇక్కడ ప్రార్థన జరిగినప్పుడు గుడ్ ఫ్రైడే అంటే ఏంటి అంటే మానవాళి పాపములన్నిటి కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు, అది గుడ్ ఫ్రైడే అని. కానీ కొన్ని ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఎంతోమందికి ఎందుకు పని చేస్తున్నామంటే, ఏమో మా అమ్మ రమ్మంది వెళ్ళా, మా నాన్న తీసుకెళ్ళాడు వెళ్ళా, ఇవాళ ఏంటంటే ఏమో తెలియదు, దాని వెనక కారణం ఏంటో తెలియదు, ఎవరో తెలియదు, ఏంటో తెలియదు. కానీ ప్రపంచ నలుమూలలో ఉన్న మానవాళ్ళందరి యొక్క జీవితాలని ప్రభావితం చేయటానికి దేవుని చేత పంపబడిన ప్రభువైన యేసు క్రీస్తు ప్రపంచ నలుమూలలో ఉన్న మానవాళ్ళందరి యొక్క జీవితాలని మోక్షానికి తీసుకువెళ్ళటానికి తిరిగి లేచిన రోజు ఈరోజు. అయితే ఆయన తిరిగి లేచాడు అనే విషయం 2026 సంవత్సరాల్లో అవుతున్నా మనం దాన్ని ప్రతి సంవత్సరం
సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆయన 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవించి సిలువ వేయబడిన తర్వాత 3వ దినాన్ని తిరిగి లేచాడు కదా. ఆ లేచినప్పుడు ఏమైందో చూస్తే బైబిల్లో ఆశ్చర్యం వేస్తుంది మీకు. ఏమైందో తెలుసా? లేచినప్పుడు శుక్రవారం సమాధి చేశారండి, శనివారం అయిపోయింది, ఆదివారం ఉదయాన్నే ఆయన సమాధి చేసిన స్థలానికి కొంతమంది స్త్రీలు వచ్చారు. ఎవరు వచ్చారు? స్త్రీలు. ప్రార్థనకి ఇంట్రెస్ట్గా స్త్రీలు వస్తారా, పురుషులు వస్తారా? మీరు చెప్పడం కదా, వీళ్ళు చెప్పాలి. పురుషులు కూడా ఇంట్రెస్ట్గానే వస్తారు, కానీ ప్రతి పురుషుడు వెనక కారణాన్ని చూస్తే కనుక స్త్రీ అయి ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు మా ఇంటికి రక్షణ రావటానికి కారణం ఎవరో తెలుసా? మా అమ్మ. మా అమ్మ నమ్ముకోవటానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళమ్మ. అంతేగాని వాళ్ళ నాన్న కాదు, మా నాన్న కాదు. అలాగే మీలో కూడా చాలామంది పరిస్థితి అదే, ఎక్కువ మంది. ఎందుకో దేవుడు ఆ రోజు ఆయన తిరిగి లేచిన వెంటనే మొట్టమొదట ఆ సమాధి దగ్గరికి వచ్చింది స్త్రీలు. మొట్టమొదట ఆయన తిరిగి లేచాడనే వార్త విన్నది స్త్రీలు. ఇన్ని సంవత్సరాలు జరుగుతున్న ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎక్కువ శాతం మంది స్త్రీలు త్వరగా ఆయన్ని వెంబడించేవాళ్ళుగాను నమ్మేవాళ్ళుగాను ఉంటారు. అది మీకు ఇవ్వబడిన ఆధిక్యత. అయితే స్త్రీలు వచ్చారు కదా, వచ్చి సమాధి దగ్గరికి ఎందుకు వచ్చారంటే ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలని పూయాలని వచ్చారు. అంటే పర్ఫ్యూమ్స్ని ఆయనకి రాయాలని వచ్చారు. అప్పుడు ఇలా అనుకుంటే స్ప్రే అయ్యి ఉండే కాదు. ఇప్పుడు ఈ పిల్లలను ఒకసారి వీళ్ళకి తెలియదు, ఒకసారి 30 సంవత్సరాలు వెనక్కి వెళితే ఇలా అనగానే స్ప్రేలు అయ్యే ఉండే కాదు. అప్పట్లో టెక్నాలజీ అత్తరుబుడ్లు ఉండి ఇట్లా కొట్టుకుని దాంట్లో కొంచెం వేసుకుని ఇట్లా రాసుకుంటారు చేత్తో. మా చిన్నతనంలో పెద్దాళ్ళను చూసేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళల్లో కొన్ని విషయాలు అసలు ఒక 30 సంవత్సరాల క్రితం జీవితాలు ఎలా ఉండే చాలామందికి తెలియదు. ఇప్పుడే ఉంది టక్మని కొనుక్కోవటం, టక్క నొక్కుకోవటం, అది నొక్కుకోవటమే ఇది నొక్కుకోవటమే, ఏది ఫోను తప్ప ప్రాక్టికల్గా కొన్ని తెలియదు. సరే, వాళ్ళు ఏం చేశారు, జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి ఆయన బాడీకి ఇదంతా కూడా రాద్దామని చెప్పి తీసుకెళ్ళారు. చనిపోయాడు కదా, ఆయన బాడీకి రాద్దామని వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ ప్రకాశమానమైన చాలా బ్రైట్నెస్తో కూడిన డ్రెస్ వేసుకుని ఉన్న వాళ్ళని చూసేసరికి ఒక్కసారి వాళ్ళు ఆ బ్రైట్నెస్ను చూడలేక తలకాయలు క్రిందకి దించేసుకునేసరికి ఆ బ్రైట్నెస్ ఎవరిదంటే దేవదూతలు ఆయన సమాధి దగ్గర ఉన్నారు. ఒకసారి మీరు మత్తయి సువార్త 28వ అధ్యాయం దగ్గరికి రండి. వచ్చారా? చూడండి, అక్కడ మొదటి వచనం నుండి ఒకసారి చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి
రండి. ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయన చూతురు. ఈ వాక్య భాగాన్ని ఇలా ఉంచి లోకాసు వార్త 24వ అధ్యాయం లోకాసు వార్త 24వ అధ్యాయం 2వ వచనం నుండి కూడా చదువుకుందాం. సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనపడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించి ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేలను మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడని వారితో అనిరి. చూడండి, సమాధి దగ్గరికి వెళ్తే ఆయన కనపడలా. ఆ పర్ఫ్యూమ్స్ని పూయటానికి వెళ్ళారు, కనపడకపోయేసరికి ఏమయ్యాడా అని వెతుక్కుంటున్నారు. ఎక్కడుందో చూపించయ్యా అని అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే యేసు ప్రభు ఆయన చెప్పినట్టుగానే తిరిగి లేచాడని వాళ్ళకి తెలవాలి ఆ స్త్రీలకి. తర్వాత దేవదూతల ద్వారా వాళ్ళు తెలుసుకుని పరుగున వెళ్ళి శిష్యులతో చెప్పారు. ఏమని చెప్పారంటే, మేము ఆయన దేహాన్ని చూద్దామని వెళ్ళాం కానీ ఆయన తిరిగి లేచాడు అని చెప్పారు. దేవదూతలు ఏమని అడుగుతున్నారో తెలుసా? లేచిన వాడిని, సజీవుడైన వాడిని, ఉన్నవాడిని మృతులలో ఎందుకు వెతుకుతున్నారు అని అడుగుతున్నారు. ఈనాటికి కూడా ఎంతోమంది ఆయన సజీవుడై ఉండగా సమాధుల దగ్గరికి, ఆయన సజీవుడై ఉండగా కొండల మీదకి, ఆయన సజీవుడై ఉండగా గుట్టల మీదకి, ఆయన సజీవుడై ఉండగా ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. మీలో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, దీని లైవ్లో వినేవారికి కూడా చెప్తున్నాను. యేసయ్య సజీవుడు. నువ్వు ఎక్కడ నిలిచి ప్రార్థించినా ఆ ప్రార్థన ఆలకించటానికి జీవించి ఉన్నవాడు ఆయన. విజయవాడలో గుణదల కొండ మీదకి వెళ్ళి ఒకసారి చూద్దాం, లేకపోతే అక్కడెక్కడో సిలువ పెట్టారంటే అక్కడికి పోయి చూద్దాం, ఇక్కడెక్కడో ఏదో చేశారంటే అక్కడ చూద్దాం. ఇక్కడికి కూడా ఎందుకు రావాలి అంటే దేవుని యొక్క వాక్యము దేవుడై ఉన్నాడు గనుక ఆ దేవుని యొక్క వాక్య వివరణ దేవుడు ఆయన ఏర్పరచుకున్న వారి ద్వారా తెలియపరుస్తాడు కనుక దేవుని వాక్యం వినటానికి, సహవాసం చేయటానికి, ఆత్మీయులను కలుసుకోవటానికి, అందరూ కలిసి ప్రార్థన చేయటానికి మందిరాలు. కానీ ఆయన సజీవుడై ఉన్నవాడు. ఆయన అక్కడ ఎక్కడెక్కడికో తిరిగి నువ్వు వేసారవలసిన అవసరం లేదు, అలిసిపోవలసిన అవసరం అంతకంటే లేదు. సమాధి దగ్గరికి పోవటం ఏంటండి, లేక ఇంకా ఎక్కడో ఏదో ఒక గుట్టకపోవటం ఏంటండి, ఎక్కడో కొండ ఎక్కటం ఏంటండి? ఏంటి? ఆయన ఆనాడు ఈనాడు ఒక్కటే చెప్తున్నాడు, నేను సజీవుడైన దేవుడను. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, ఆచారంతో అలవాటుతో కాదు. ఈ ఈస్టర్ రోజు ఈ సంగతి ప్రతి ఒక్కరికి తెలిస్తే, ప్రయాణం చేస్తున్నా ఆ ప్రయాణంలో నువ్వేం చేస్తావంటే అందరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటా ఉంటే నీ కుటుంబ సంగతులు, నీ పిల్లల సంగతులు, నీ ఆర్థిక ఇబ్బందులు, నీ ఆరోగ్య సమస్యలు అలా దేవునితో చెప్తూ, తండ్రి నువ్వు నాకు చాలయ్యా, నువ్వు కాకుండా నాకు ఎవరున్నారయ్యా చెప్పుకోవటానికి, నా ఈ సమస్యల నుండి నన్ను విడిపించవా, నా తండ్రి నా పట్ల దయ చూపించవా,
తండ్రి నన్ను కరుణించవా, యేసయ్యా నాకు మేలు చేయవా అని నువ్వు అడిగితే, పిల్లలు తల్లిదండ్రులను అడిగినట్లు నీ పిల్లలు నిన్ను అడుగుతూ ఉంటారు కదా, అది చూసైనా నేర్చుకో నువ్వు తండ్రిని ఎలా అడగలవు. ఎప్పుడో నువ్వేదో కొనిస్తానంటావు, మమ్మీ కొనిస్తానన్నావుగా, మమ్మీ కొనిస్తానన్నావు, కానీ అది అయ్యే వరకు వదిలిపెట్టరు. ఆ తండ్రి నీకు కూడా, నువ్వు నీ పిల్లలకి ఎలా ఉన్నావో అలాంటి తండ్రి ఆయన కూడా. నువ్వు చక్కగా తండ్రి అయ్యా ఇదయ్యా పరిస్థితి, ఇదయ్యా అని అడగొచ్చు. అంతేకాని మృతుడైన వాణిని వెతికినట్లుగా ఆ రోజు ఆ స్త్రీలు సమాధి దగ్గరకు పోయి వెతుకుతుంటే, అదంటే పాపం వాళ్ళకి తెలియదు, అప్పటికి 2 రోజులు అయింది కాబట్టి వెతికారు. కానీ ఇప్పుడు ఈ కాలంలో నువ్వు అలా వెతుకుతూ టైంపాస్ చేయబోకు. పిల్లలకి అన్నం వండి పెట్టకుండా తిరగటం, భర్తకి చేయవలసిన బాధ్యతలు ఆ కుటుంబాన్ని చూసుకోకుండా తిరగటం, ఏంటంటే ప్రార్థనకి వెళ్తున్నా అంటాం. చివరికి బ్రతికినంత కాలంలో ఎప్పుడూ ఇక భర్త నమ్ముకోడు, నరకానికి వెళ్ళిపోతాడు. కారణం ఏంటంటే, అరే ఈ దేవుణ్ణి నమ్ముకోవటం వల్లనే మా ఇంట్లో శాంతి లేకుండా పోయింది, ఈ దేవుణ్ణి నమ్ముకోవటం వల్లనే మా కుటుంబంలో మా ఇద్దరు గొడవలు అవుతున్నాయి, ఈ దేవుణ్ణి నమ్ముకోవటం వల్లనే మాకు వంట కూడా చేయకుండా పోతుంది మా ఆవిడ. ఈ సాక్ష్యం కాదు కావాల్సింది. ఈ దేవుణ్ణి నమ్ముకోవటం వలన నా భార్య నన్ను ఎంతగానో ప్రేమించేదిగా ఉంది, నా భర్త నన్ను ఎంతోగానో ప్రేమించేవాడిగా ఉన్నాడు, ఏ వ్యసనాల్లో లేనివాడిగా ఉన్నాడు, నా పిల్లలు క్రమశిక్షణతో బ్రతికేదానికి ఆ మార్గం మాకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంది. ఎందుకు అంటే ఆయన నీతి గల న్యాయాధిపతి కనుక ఆయన పిల్లలను నీతి మార్గంలో నడిపిస్తాడు. ఆయన ప్రేమాస్వరూపి కనుక తన పిల్లల్ని ప్రేమతో ఉంచుతాడు. ఆయన దయామయుడు కనుక ఆయన పిల్లలు దయగలవారిగా ఉంటారు. ఆయన కరుణామయుడు కనుక ఆయన నమ్మిన ప్రజలు కరుణతో బ్రతుకుతూ ఉంటారు. అది సత్యం. జీవితంలో మృతుడు ఎక్కడ ఉంటారు అంటే సమాధిలో ఉంటారు మృతులు. సజీవుడు మన దేవుడు. ఆ సజీవుడైన వారిని మృతులలో వెతుకుతున్నారు ఏంటని వాళ్ళని అడిగిన దేవుడే ఈ ఈస్టర్ రోజు నిన్ను అడుగుతున్నాడు. ఆచారాలతో బ్రతుకుతున్నావా, అలవాట్ల ప్రకారం బ్రతుకుతున్నావా, లేక సజీవుడైన వానిని ఆరాధించటానికి ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నావా? అది నీకు అర్థమైతే జీవితంలో ఏ విషయంలో అయినా దేవుడే నీకు అన్నీ చూసుకుంటాడు. ఇక్కడ వీళ్ళు అలా వెతికారు. ఇంతలో దేవదూత చెప్పటం జరిగింది. జరిగిన తర్వాత గబగబా వెళ్ళి శిష్యులతో చెప్పారు. ఏం జరిగిందో తెలుసా మీకు? ఆశ్చర్యం కలుగుతుంది మీకు ఈ మాట చెప్తే. ఆయన తిరిగి లేచేసరికి ఒకసారి మరలా మత్తయి సువార్త దగ్గరికి రండి, అక్కడ మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మనం 3వ వచనంలో ఏం చూసాం? 4వ వచనంలో అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. కాపలా కాస్తున్న సైనికులు ఉన్నారు. ఆ కాపలా కాస్తున్న సైనికులు దేవదూత యొక్క రూపాన్ని చూసేసరికి అలా చచ్చిపోయినట్లుగా ఒక్కసారి షాక్లో ఉన్నారు. తర్వాత షాక్ నుండి తేరుకుని లేచారు. లేచి వాళ్ళు అలా వెళ్ళి అక్కడున్న పెద్దాళ్ళతో చెప్పారు, అధికారులతో, ఆఫీసర్స్తో. ఏమన్నా తెలుసా? ఏమండోయ్ నిజంగానే ఆయన అన్నట్టు బ్రతికాడండి, మళ్ళా లేడు, ఇప్పుడు సమాధిలో ఆయన లేడు. మేము తీరా చూసేసరికి అక్కడ దేవదూతలు ఉన్నారు, ఆయన తిరిగి వెళ్ళిపోయాడండి, లేచి వెళ్ళిపోయాడండి అని చెప్పారు. చెప్పేసరికి ఈ అధికారులు ఏం చేశారో తెలుసా? మీరు 12వ వచనం దగ్గరికి రండి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకి చాలా ద్రవ్యమిచ్చి మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. వినండి జాగ్రత్తగా. అక్కడ కాపలాగాస్తున్న సైన్యం ఏమన్నారంటే, ఆయన లేచాడండి అని పెద్దాళ్ళతో చెప్తే, పెద్దాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే డబ్బులు తెచ్చి
అక్కడ ఉన్న కాపలా వాళ్ళందరికీ పంచిపెట్టి, మీరేం చెప్పాలంటే, రాత్రి మేము నిద్రపోతున్నాం, కాపలా పెట్టారు కానీ కాపలా పెట్టిన వాళ్ళు నిద్రపోవచ్చా? నిద్రపోకూడదు. కానీ మేము నిద్రపోతున్నాం కానీ వాళ్ళ శిష్యులు వచ్చేసి పట్టుకుపోయారు. నిద్రపోయేవాడికి పట్టుకుపోయిన సంగతి ఎట్లా తెలుసు? ఎంత మాయో చూడండి. చెప్పేసేయండి, అట్లా చెప్పేసేయండి, ఈ డబ్బులు తీసుకోండి చెప్పేసేయండి. మరి కాపలా కాసేవాడు ఎందుకు నిద్రపోతున్నాడని ఇంకా పైన ఆఫీసర్లు ఏమన్నా అంటే కనుక, మీకు ఏ కీడు కలగకుండా, మీకు ఏ నష్టం కలగకుండా మేము చూసుకుంటాం, మీకు ఎలాంటి శిక్ష పడకుండా మేము చూసుకుంటాం, మీరైతే ఈ మాటలు చెప్పండి అన్నారు. అప్పుడండి ఆ కాపలా కాస్తున్న ఆ సైనికులు ఏం చేశారంటే, డబ్బులు తీసేసుకుని వాళ్ళు ఏదైతే చెప్పారో, మేము నిద్రపోతుంటే ఆయన ఎవరు ఎత్తుకుపోయారని, ఆయన ఎత్తుకుపోయారని చెప్పారు. ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ దేశంలో యూదులందరికీ తెలిసిన విషయం ఏంటయ్యా అంటే ఇదే. ఇప్పుడు కొంతమంది ప్రపంచంలో అంతా యేసు ప్రభు మార్గంలోకి రావటం ద్వారా కొందరికి అర్థమవుతుంది నిజంగానే అలా జరగలేదు, ఆయన లేచాడని. కానీ ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఏమి నమ్ముతూ వచ్చారంటే, రాత్రిపూట ఆయన దేహాన్ని తీసుకెళ్ళిపోయి ఆయన తిరిగి లేచాడని చెప్తున్నారు అని అనుకుంటున్నారు. ఇది ఎందుకు చెప్తున్నాను తెలుసా నేను మీకు? ఇది చాలా చాలా మీకు తెలియాల్సిన విషయం. ఇది ఎందుకు చెప్పాను? అప్పుడేమో యేసు ప్రభు తిరిగి లేచాడు అనే విషయాన్ని అక్కడ ఉన్న ప్రజలకి నమ్మనివ్వకుండా డబ్బులు ఇచ్చి, ఆయన లేవలేదు, ఆయన దేహాన్ని అంటే ఆయన డెడ్ బాడీ ఎవరో తీసుకుపోయారని అబద్ధాలు ఆడిచ్చారా వాళ్ళు? ఇప్పుడు సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే, యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు, ఆయన ఒక్కడే మానవాళికి ముక్తి ప్రసాదించేవాడు, మోక్షాన్ని ప్రసాదించేవాడు, పరలోకాన్ని ఇచ్చేవాడు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయనే మార్గం అని ప్రపంచంలో ఉన్నాళ్లే కాదు, భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది ఎప్పుడో నమ్ముకుని ఉండేవాళ్ళు. కానీ అక్కడ డబ్బులు ఇచ్చి ఎలా అయితే ఆయన తిరిగి లేవలేదని అబద్ధాలు చెప్పించారో, సాతానుగాడు ఇప్పుడేం చేస్తున్నాడంటే, ఇవి చెప్పే వాళ్ళలో ఎంతోమందిని, 10 మంది నిజాయితీగా చెప్తే 100 మందిని మోసగాళ్ళని, అబద్ధాలు చెప్పేవాళ్ళని, దరిద్రంగా బ్రతికే వాళ్ళని, తప్పుడుగా మాట్లాడే వాళ్ళని, లేక పద్ధతి పాడు లేకుండా బ్రతికే వాళ్ళని, వీళ్ళందరినీ ఈ మార్గంలోకి పంపించాడు. వాళ్ళు బైబిల్ పట్టుకుంటారు, వాళ్ళు యేసు ప్రభు పేరే చెప్తారు, కానీ క్రమశిక్షణ ఉండదు, పవిత్రత ఉండదు, న్యాయం ఉండదు. ఎందుకు చెబుతున్నాడు రా అంటే ఏదో ఒకటి ఆశించి, ఎందుకురా బ్రతుకుతున్నాడంటే ఏదో ఒకటి రావాలని. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది సమాజంలో ఈ యేసు ప్రభు మార్గంలోకి సాతానుగాడే వాడి దూతలులాగా, వాడి ఏజెంట్లలాగా పంపించాడు సమాజంలోకి. పంపించేసరికి ఇప్పుడు మీరు దేవుడు ఎరగని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభు మంచి దేవుడు అంటే, మాకు తెలుసులేవయ్యా, మా ఊరిలో ఇదిగో ఇట్లా చేశారు, మా కాలనీలో ఇలా చేశారు, మాకు తెలిసిన వాళ్ళని ఇలా చేశారు, యేసు ప్రభు నిజాయితీ గలవాడు, చెప్పేవాళ్ళు నిజాయితీ, ఇదిగో వాళ్ళు అలా చేశారు. ఈ చెప్పేవాళ్ళలో ప్రతి వ్యక్తి నిజంగా దేవుని చేత పంపబడిన వాళ్ళు అయితే, దేవుడు ఎరగని వారికంటే ఎరిగిన వారికంటే సమయం అంటే సమయం ఉంటుంది వాళ్ళకి. ఏదైనా ఒక పని చేస్తానంటే ఖచ్చితంగా చేస్తారు, నీతిగా బ్రతకటానికి ప్రాణం పోయిన ప్రయత్నం చేస్తారు, న్యాయవంతులుగా ఉంటారు. దేవుడు వారి దగ్గరికి పంపించిన వాళ్ళందరినీ వాళ్ళ సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు, వాళ్ళ క్షేమం కొరకు కన్నీటి ప్రార్థన చేస్తారు. బ్రతికినంతకాలం ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుడే నాకు చాలు అని బ్రతుకుతారు. అందరూ గనక అలా ఉంటే ఈ పాటికి ఈ దేశంలో ఆల్మోస్ట్ అందరూ ఆయన తిరిగి లేచాడు, ఆయనే మానవాళికి నిజమైన మార్గం అని ఎరిగి ఉండేవాళ్ళు. కానీ అది జరగలేదు కనుకే ఆ రోజు డబ్బులు ఇచ్చి యేసు ప్రభు తిరిగి లేవలేదు, ఆయన శిష్యులు ఆయన్ని డెడ్ బాడీ తీసుకెళ్ళిపోయారని చెప్పినట్టు ఇప్పుడు కూడా యేసు ప్రభు అనగానే టన్నుల చెత్తంతా మాట్లాడుతూ ఉంటారు. మీ అందరికీ తెలుసు, యేసు ప్రభు అని అనగానే ఫస్ట్ ఇల్లే ఇవ్వట్లేదంటే సమాజంలో కారణం ఏంటి? కొందరేమో ద్వేషంతో ఇవ్వట్లేదు, అది వేరే విషయం. కానీ ఎంతోమంది యేసు ప్రభు పేరు పెట్టుకుని క్రమశిక్షణ లేక, యేసు ప్రభు పేరు పెట్టుకుని పద్ధతి లేకుండా, యేసు ప్రభు పేరు పెట్టుకుని నీతి లేకుండా, యేసు ప్రభు పేరు పెట్టుకుని పవిత్రత లేకుండా బ్రతకటం వలనే
ఈ రోజున దేవుని యొక్క నామం అనేక మంది స్వీకరించటానికి, ఆయన మార్గంలోకి రావటానికి పెద్ద అడ్డుబండలుగా ఉన్నారు. అప్పుడే చెప్పాడు పౌలు ఏమనంటే, మిమ్మును బట్టి కదా నా నామము అన్ని జనుల్లో దూషించబడుతుంది అని. ఈ ఈస్టర్ ద్వారా దేవుడు నా హృదయంలో పెట్టిన సందేశం ఏంటో తెలుసా? ఇవన్నీ లోకంలో జరుగుతున్న కార్యక్రమాలు అయితే, కూడి వచ్చిన మీరు కానీ దీన్ని ఏ ప్రాంతంలో ఉండి లైవ్లో వింటున్నా, నా మట్టుకు నేనైతే ఈ ఈస్టర్ రోజు, యేసయ్య తిరిగి లేచిన రోజు, నేను ఎక్కడ ఉంటానో, ఎక్కడ బ్రతుకుతున్నానో, ఏం చేస్తున్నానో అక్కడ నిజమైన యేసు ప్రభు కుమారుడుగా బ్రతుకుతాను, కుమార్తెగా బ్రతుకుతాను అని ఒక తీర్మానం మనం చేసుకుంటే అది నిజమైన ఈస్టర్. అంతేకాని వాళ్ళందరూ అలా చేస్తున్నారు కదా, వాళ్ళు చేసే దాంట్లో నేను చేసేది చిన్నదే కదా తప్పు, ఇంకా పెద్ద పెద్ద తప్పులు చాలా చేస్తున్నారు, నేను చేసేది ఏముంది. కొంతమంది ఈస్టర్ సందర్భంగా వచ్చి ఉండి ఉండొచ్చు, వాళ్ళకి చెప్తున్నాను, సావుకులే ఎన్నో చేస్తున్నారు, నేనేంటి పని చేసి వచ్చి సాయంకాలం కొంచెం వేసుకుంటున్నా అని సమర్థించుకుంటున్నావేమో సహోదరుడా. ఈ ఈస్టర్ ద్వారా ఆ సమర్థనని కట్టి పెట్టి దేవునికి ఇష్టుడైన కుమారుడుగా బ్రతకటానికి ఆ వ్యసనాన్ని విడిచిపెట్టు. ఎంతోమంది సంఘ పెద్దలు చాలామంది రకరకాలుగా బ్రతుకుతున్నారు. నేనేముంది, నా ఏదో చిన్న తప్పు చేస్తున్నాను అని ఆలోచిస్తున్నావేమో ప్రియ చెల్లి, ప్రియ సహోదరి. ఈ ఈస్టర్ నుండి నీ సమర్థనని ప్రక్కన పెట్టు, ప్రభువు కోరుకున్నట్లుగా బ్రతకటానికి ఒక తీర్మానం నువ్వు చేసుకో. ఓ యవనస్తుడా, లోకంలో ఉన్న అనేక మంది జీవితాలను చూసి ఇదే ఉందలే అనుకుంటున్నావేమో. యేసయ్య కల్వరి సిలువలో తన చివరి రక్త బొట్టు వరకు కార్చింది ఎందుకొరకంటే, నీతిగల ఆయన, నీతిగల పిల్లలుగా మనం బ్రతకాలని, న్యాయం గల ఆయన, న్యాయవంతుడైన ఆయన పిల్లలుగా బ్రతకాలని, ప్రేమాస్వరూపైన ఆయన ప్రేమతో బ్రతకాలని, సిలువ మరణము ద్వారా పాపమునకు సిలువ వేసి ఆయన తిరిగి లేవటం ద్వారా ఒక నూతనమైన జీవితాన్ని ప్రారంభించి దేవుని కొరకు ప్రతిష్టతో బ్రతకటానికి ఈ ఈస్టర్ రోజు నీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. మార్పు చెందే రోజుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇది నీ జీవితానికి మరుపు రాని ఒక అద్భుతమైన దినంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇష్టపడతావా? దేవా, నా కోసమే నువ్వు చెప్పించింది, నాతోనే నువ్వు మాట్లాడింది, ఇదిగో నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను. ఏ విషయాలైతే నీకు బాధ కలుగుతున్నాయో, ఏ విషయాలైతే నీకు నచ్చట్లేదో, ఏ విషయాలైతే నువ్వు చెప్పిన దానికి విరుద్ధంగా నేను ఉన్నానో దాన్ని ఇప్పుడే వదిలిపెట్టేస్తున్నాను. నేను జీవించి ఉన్న నిన్ను సమాధిలో వెతికినట్లు వాళ్ళు నేను ఈ చెడ్డ కార్యక్రమాల్లో అక్కడ ఇక్కడ వెతకనయ్యా, వద్దు అని నిర్ణయం తీసుకున్నట్లయితే ఇప్పుడే నీ హృదయంలోకి ఆయన ప్రవేశించి నిజంగా ఆయన జీవించిన వాడిగా నీ జీవిత కాలం అంతా నీతో ఉంటాడు. అంత మాత్రమే కాకుండా ఆయన నీతో ఉండి నీ బ్రతుకు దినములన్నీ కూడా నిన్ను జీవముతో నడిపిస్తాడు. అంత మాత్రమే కాకుండా ఈ లోకం నుండి నీవు వెళ్ళే రోజు వచ్చినప్పుడు, ఒకవేళ వెళ్ళకముందే యేసయ్య వస్తే ఆయనతో పాటు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడు. ముందే వెళితే ఆయనతో నివసించడానికి కావలసిన ఏర్పాటు అక్కడ నీ కోసం నా కోసం చేయబడింది. కాబట్టి ఏ విషయాలను బట్టి నిన్ను నువ్వు సమర్థించుకుంటూ ఇంకా దేవుడికి విరుద్ధంగా బ్రతుకుతున్నావో ఇప్పుడే వదిలిపెట్టేసేయి. ఎన్నోసార్లు దేవుడు నీతో మాట్లాడినా నువ్వు పట్టించుకుని ఉండకపోవచ్చు. నిజమేలే, మారాలని ఉంది కానీ నా వల్ల కాదు, మారదామని ఉంది కానీ నా వల్ల కావట్లేదు అనుకుంటున్నావేమో. కాదు, కావట్లేదు అని చెప్పకు. దేవుడు తప్పకుండా అసాధ్యమైన వాటిని సాధ్యం చేయగలిగిన శక్తిమంతుడు. నీ వల్ల కాదు అని అనుకున్నప్పుడే దేవుడు అవసరం. మనుషుల వల్ల అన్నీ అయితే ఇంక దేవుడు ఎందుకు? నీ వల్ల కాదు, కానీ నీకు అసాధ్యమే మనిషిగా
దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మనుషులకు అసాధ్యమే కానీ నాకు సమస్తము సాధ్యమే అంటున్నాడు. కనుక ఈరోజు ఒక నిబంధనతో, ఒక తీర్మానంతో ఏ ఏ విషయాలు ఇంకా వదలకుండా జీవితంలో అసలు ఎంతో అద్భుతంగా మన జీవితాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటే ఆ అద్భుతమైన ఆశీర్వాదాలన్నింటినీ పోగొట్టుకుని పిచ్చి పిచ్చి ఆలోచనలతో, పిచ్చి పిచ్చి ఊహలతో, పిచ్చి పిచ్చి తలంపులతో రోజంతా టైం అంతా వేస్ట్ చేస్తా ఆ ఫోన్లో, ఆ వీడియోలతో, లేకపోతే ఆ చాటింగులతో, లేకపోతే ఇంకెవరెవరితోనో ఏవేవో సంభాషణలతో ఇప్పుడు ఎలా వచ్చేసినాయి అంటే, ఒక నిమిషం నాతో మాట్లాడతావా? అయితే దా, నేను అద్భుతంగా మాట్లాడతాను. ఏది? టెక్నాలజీ, రకరకాల రూపాలు, రకరకాల ఫోటోలు, రకరకాల వీడియోలు. నీకెవరూ లేరా? రా, నరకానికి తీసుకెళ్తా నిన్ను, నేనున్నా అన్నట్లు ఎన్ని రకాలైనవి వచ్చేసాయంటే, నిజంగా మీరు ఎవరైనా ఫోన్లు పెద్దగా వాడిన వాళ్ళు, పెద్దగా కాదు అస్సలు వాడకుండా వాడి జోలికి వెళ్ళని వాళ్ళు భాగ్యవంతులు అని అనొచ్చు. మీరు నిజంగా ధన్యులు అనొచ్చు. చదువు ఉన్నవాళ్ళది అదే పని, చదువు లేనోళ్ళు అదే పని, పని ఉన్నోడికి అదే పని, పని లేనోడికి అదే పని, పురుషులు అదే పని, స్త్రీలు అదే పని, చిన్నోళ్ళు అదే పని, పెద్దవాళ్ళు అదే పని. వదలకుండా ఒకవేళ ఆ వ్యసనంలో ఉన్నావేమో, బయటికి పడలేనంత ఊబిలో దిగబడిపోయి ఉన్నావేమో, ఈ ఈస్టర్ మరణాన్ని గెలిచేసే ఎలా తిరిగి లేచాడో, తిరిగి బయట పడలేనంత ఊబిలో ఉన్న నిన్ను ఒకసారి బయటికి తీయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు గనక ఇష్టపడితే. స్వస్థపరచబడగోర్చున్నావా అని అడిగాడు. అంటే నువ్వు బాగుపడాలని అనుకుంటున్నావా అని అడిగాడు. అయ్యా అదేంటయ్యా వచ్చాను కదా అంటే, నువ్వు పడాలనుకున్నావా లేదా చెప్పన్నాడు. బాగుపడాలనుకుంటున్నావు, అయితే నువ్వు బాగుపడు అన్నాడు. అలాగే నువ్వు బయటపడాలి ఆ వ్యసనంలో నుంచి అని అనుకుంటున్నావా? దేవుడు అడుగుతున్నాడు. అనుకుంటున్నానని చెప్తే ఇప్పుడే నేను బయటికి తీసుకొస్తాడు. చెడిపోతున్న నీవు సరిగా అవ్వాలని అనుకుంటున్నావా అని అడుగుతున్నాడు. అవ్వాలి అనుకుంటున్నానంటే ఇప్పుడే నేను సరి చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మార్పు నాకు కావాలని అనుకుంటున్నావా అని నిన్ను అడుగుతున్నాడు. కావాలని నువ్వు అనుకుంటే ఇప్పుడే ఆ మార్పులోకి నేను తీసుకొస్తాడు. ఈ ఈస్టర్ ఖచ్చితంగా ఎవరి జీవితంలో దేవుడు మార్పు కలిగించాలని, వారి జీవితాలను నూతనపరచాలని, వాళ్ళ జీవితాలలో ఒక పెను మార్పును కలిగించాలని ఆయన ఇష్టపడుతున్నాడో వారందరికీ ఆయన సందేశం ఇదే. నువ్వు ఇష్టపడుతున్నావా? నేను సిద్ధంగానే ఉన్నాను. నువ్వు కోరుకుంటున్నావా? నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు అడుగుతావా? నేను నీకు అనుగ్రహిస్తాను. ఎప్పటిలాగా ఇప్పుడు కూడా ఈస్టర్ వచ్చి వెళ్ళిపోవటం కాదు, ఈరోజు నీ జీవితంలో ఒక మార్పుని పొంది నువ్వు తిరిగి వెళ్ళేటట్లుగా నేను చేస్తాను అని దేవుడు నీతో చెప్తున్న మాటను విశ్వసించు. ఇప్పుడే ఆ మాట నీలో నెరవేరి ఇక ఇంటికి వెళ్ళినాక ఏంటి నాకు ఏదో మార్పు అయినట్టు అనిపిస్తుంది, ఏంటి నాకు ఇదివరకట్లాగా ఆ కోరిక పోయింది, ఇదివరకట్లాగా నాకు అలాంటి ఆలోచనలన్నీ ఎందుకో దూరం అయిపోయాయని ఆశ్చర్యం కలుగుతుంది. కారణం ఏంటంటే నీలో దేవుడు ఆ మార్పు కలిగించాడు కనుక. ఈ ఆరాధనలో ఎవరెవరి జీవితంలో ఏ అవసరం ఉందో, ఏ మార్పును దేవుడు కోరుకుంటున్నాడో, ఎలాగున సరి చేయబడాలనుకుంటున్నాడో, ఎలాగున రూపాంతరం చెందాలనుకుంటున్నాడో, ఆయన మృతిని గెలిచి ఎలా తిరిగి లేచాడో, సమాధిని గెలిచి ఎలా లేచాడో, నువ్వు కూడా ఆ చెడు అలవాట్లను గెలిచి తిరిగి లేచేటట్లుగా ఆయన కార్యం చేయునుగాక. వ్యసనాలను విడిచి నిలబడేటట్లుగా చేయునుగాక. సమయాన్ని వ్యర్థపరుచుకోవటాన్ని విడిచి సమయాన్ని సరిగా ఉపయోగించుకునేటట్లుగా ఆయన సహాయం చేయునుగాక. సజీవుడైన వానిని ఆరాధించే భాగ్యాన్ని ఆయన మనకు కలుగజేయునుగాక. ఇంకను లోతైన మారు మనసు లేకుండా ఈ స్థలంలో బ్రతుకుతున్న వారిని ఈ ఈస్టర్ సందర్భంగా లోతైన మారు మనసును దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. ఎవ్వరు కూడా నాది కాదు అని అనుకోకండి. ఎన్ని గంటలు సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు ప్రతిరోజు. ఈ ఈస్టర్ నీ జీవితంలో మార్పు కలిగించే అద్భుతమైన దినంగా మారాలి ఈరోజు. ఇక రేపటి నుంచి గంటలు గంటలు ఫోన్లో నా టైం వేస్ట్ చేసుకునే ఆ
బ్యాడ్ హ్యాబిట్ పోవాలి, పిచ్చి అలవాట్లు పోవాలి, వ్యసనాలు వదిలేయాలి, దారి తప్పి తిరుగుతున్న ఆ తిరుగుళ్ళు మానాలి. చెడిపోయి పడి ఉన్న నీ జీవితం విడుదల కలగాలి. మనస్ఫూర్తిగా నీకేది అవసరమో అది అడుగు. ఎవ్వరు కూడా మౌనంగాను అనాలోచనగాను ఉండొద్దు. ఏ విషయం దేవుని దగ్గర నుంచి నీకు కావాలో ఈ ఈస్టర్ రోజు నువ్వు అడుగు, తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. నీ పిల్లల విషయం కానీ, నీ వ్యాపార విషయం కానీ, నీ ఉద్యోగ విషయం కానీ, నీ ఆరోగ్య విషయం కానీ, నీ చదువు విషయం కానీ, నీ చెడు అలవాట్లోంచి బయటికి రావటమే కానీ, ఏదైనా ఎందుకంటే ఉన్నవాడిని ఆరాధిస్తున్నాం, మనం సజీవుడిని ఆరాధిస్తున్నాం. ఆమేన్. ప్రభు, ఈ ఈస్టర్ దినాన ఎవరెవరు ఏ ఏ విషయాలు తమకి అవసరమని నిన్ను అడిగారో, వేడుకున్నారో, వాటన్నిటినీ కూడా మీరు వింటున్నారు కనుక ప్రతి వారి అవసరతను తీర్చండి నాయన. ఈ పండుగ దినాన జీవితం పండగగా మార్చండి తండ్రి. పండగ అని లోకంలో అనుకుంటారు, కానీ జీవితం ఎంతో దుర్భరంగా ఉంటుంది. కానీ జీవితాన్ని పండగగా మార్చే ఒకే ఒక మార్గం యేసు, యేసు, యేసు. అని గుర్తెరిగేటట్లుగా ప్రతి ఒక్కరి జీవితంలో కార్యాన్ని చేయండి నాయన. ఏ ఏ విషయాలు అడుగుతున్నారో ప్రతి అవసరత మీరు తీర్చి మీ ఘనమైన నామాన్ని మహిమపరుచుకోండి. మరణమును గెలిచి తిరిగి లేచిన వాడివి, ఏది చేయలేవు నాయన. నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అన్నావు. నీకు అసాధ్యమైంది ఏది లేదు. ఖచ్చితంగా నా ప్రార్థనలు అంగీకరించండి. ఇక్కడ అడిగిన వారి అవసరతలు, మనవులు అంగీకరించండి. విజ్ఞాపనలు నెరవేర్చండి. నీ మహిమను కనపరచండి. ఆ గొప్ప మార్పుని రాబోయే దినాల్లో చూసిన వారే నేను మహిమపరిచేటట్లుగా కార్యాన్ని చేయమని వేడుకుంటున్నాను. ఈ 4వ నెలంతా కాపాడు. ఈ 4వ నెల, 5వ నెల, ఏప్రిల్, మే మాసాల్లో వేడి వలన ఏ కీడులు, తొందరలు పిల్లలకు కానీ, చంటి పిల్లలకు కానీ, పెద్దలకు కానీ కలగకుండా భద్రపరచండి. ప్రతి వారిని కాపాడండి. చేసే ఉద్యోగాలలో కానీ, చేతి పనులలో కానీ, వ్యాపారాల్లో కానీ ప్రతి వారి అవసరతను తీర్చండి. వీరందరినీ ఈస్టర్ పర్వదినాన నీ చేతుల్లో పెడుతూ, మీరు ఏదైతే నీ వాక్యము ద్వారా చెప్పావో వాటన్నిటిని నెరవేర్చి ప్రతి వారిని ఆశీర్వాదముతో పంపించండి. ప్రతి వారికి దీవెనను కలుగు చేయండి. నిశ్చయముగా సమస్త ఆశీర్వాదములకు, దీవెనలకు కారణభూతుడవైన దేవా, మేమందరము మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.